హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సోరకాయ కర్రీ పచ్చిమిర్చితో ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చితో చేసే సోరకాయ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా చాలా చాలా బాగుంటుందండి. తక్కువ రైస్తో ఎక్కువ కర్రీని ఇలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. నేను ఇక్కడ ఒక పెద్ద సొరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. మనం పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లేదా చాపర్ని తీసుకొని రుచికి సరిపడా ఒక 7 లేదా 8 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కోర్సుగా ఉంటే మనకి అక్కడక్కడ తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి సోరకాయ కర్రీ. ఇలా మనం చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే గుప్పడంతా కరివేపాకు వేసుకొని వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని దంచుకొని వేసుకోవడం వలన చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని తాలింపు మొత్తం ముక్కలకు పట్టే వరకు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా తాలింపు మొత్తం ముక్కలకి పట్టించేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి సొరకాయ ముక్కలు కూడా కొంచెం వరకు మగ్గిపోయాయండి. అలా కలుపుతూ మనం ఒక 2 నిమిషాల పాటు ఉండాలండి. తర్వాత కొంచెం వాటర్ని వేసేసుకొని బాగా వేసుకోవద్దండి. మనకి సొరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి ఎక్కువగా వాటర్ని యాడ్ చేయొద్దు. కొంచెం వాటర్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి సొరకాయ కర్రీ కూడా ఉడికిందండి. కొంచెం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉండాలి. మూత పెట్టుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మనం కర్రీని కుక్ చేసుకోవాలండి. సొరకాయ దగ్గరకు వచ్చేంత వరకు. అలాగే సొరకాయ ముక్క ఉడికిందో లేదో కూడా ఇలా చెక్ చేసుకుని ఉడికేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, మనకి సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కర్రీని మగ్గించుకోవాలి. చూడండి, మరొక 2 నిమిషాల తర్వాత మనకి కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఇలా పచ్చిమిర్చిని మనం చాప్ చేసుకొని వేయడం వలన కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.